అందరికీ హాయ్ అండి. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విషయం ఏంటంటే, మా ఊరికి అతి సమీపంలో ఉన్న గౌరమ్మ చెరువు ఈ సంవత్సరం వర్షాలతో ఆ చెరువు నిండడం జరిగింది. చెరువు కొండల అంచున ఉండడం చేత మనకి చూడడానికి చాలా అందంగా మరియు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అవి ఎలా ఉన్నాయో నేను వెళ్తున్నాను, అది మీకు ఈరోజు చూపిస్తాను. చూడొచ్చు, మా ఊరు కనిపిస్తుంది. కొంచెం ముందరికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇలా బండి మీద మేము వెళ్తున్నాము. అలా ఒక 1.5 కిలోమీటర్ వరకు వెళ్తే మనకి చెరువు అనేది మనకి వస్తుంది. చూడొచ్చు, మనం చెరువు దగ్గరికి వెళ్తున్నాం, దగ్గరలో ఉన్నాం. ఆగ్రా ఎక్కడికి ఇప్పుడు ఇచ్చిండు. ఇది చెరువు యొక్క ఆలుగు మనం చూడొచ్చు. ఇక్కడ నిండుకొని చెరువు ఈ ప్లేస్ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా నిండిన తర్వాత ఇక్కడ నుంచి అలుగు ద్వారా బయటికి వెళ్తాయి ఎక్స్ట్రా అయినటువంటి వాటర్. వెనకాల చెరువు చూడొచ్చు, చాలా అందంగా మనకు కనిపిస్తుంది. మేము ఈ చెరువుని చూడడానికి వచ్చాం. చూడొచ్చు, మీకు కొండల మధ్యలో కొండకు ఆనుకొని చాలా బాగుంది. అయితే ఈ చెరువు మనకి చాలా లోతుగా ఉంది. అందుకోసం ఈ చెరువులో మనకి చూడొచ్చు, అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. ఈ చెరువు మనకి ఒక 1-2 ఇయర్స్ వరకు ఎలాంటి నీటి కొరత లేకుండా మనకి ఉండేటువంటి అవకాశం, మంచి వాటర్ సోర్స్ ఉన్నటువంటి చెరువు ఇది. దీని అందాలు మనం చూడొచ్చు. ఈ విధంగా దూరంగా ఎత్తైనటువంటి కొండలు, ఆ కొండల మధ్యన ఈ అందమైన చెరువు. అవతల తూము నుండి వదిలిన వాటరు ఈ విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది, కెనాల్ లాగా. అలా వాటర్ అనేది ఆ కెనాల్ ద్వారా వెళ్ళి పంట పొలాలకి ఉపయోగించేవాళ్ళు. అయితే ఇది ప్రజెంట్గా వాడుకోలో లేదు. మనం చూడొచ్చు, ఇదంతా చెరువు వెనకాల ఉన్నటువంటి ప్లేస్. ఇలా మేము సరదాగా చెరువును చూడడానికి వచ్చి ఈ అందాలన్నీ మాకు కనిపించాయి. ఆ అందాలన్నీ మేము మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాం. చూడండి, మా ఛానల్ని చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మరియు కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.